హాయ్ ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. అయితే మేమైతే ఈ దసరాకి బతుకమ్మకి మా అక్క వాళ్ళ ఇంటికి పరకాలో వచ్చామని చెప్పాను కదా! అయితే బతుకమ్మ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. వాళ్ళ ఇంటి వెనకాల కొంచెం ఖాళీ ప్లేస్‌లో పూల చెట్లు ఉన్నాయన్నమాట. మందార, రోజెస్, ఇంకా కొన్ని పూల చెట్లు ఉంటే అవన్నీ ఇంకా ఆల్రెడీ మేము మార్కెట్ నుంచి అయితే కొన్ని బంతి పూలు, గూనుగు పూలు, తంగేడు పూలు అయితే మా బావగారు తీసుకొచ్చారు. అయితే ఇంకా ఇవి కూడా ఉన్నాయి కదా! చేసేద్దాము. ఇంకా ఇంట్లో పూసినవి పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి మా అక్క అయితే ఇంకా ప్లేట్ తీసుకొచ్చి మందార పూలన్నీ కట్ చేస్తుందన్నమాట. అయితే ఈ బతుకమ్మ స్పెషల్ ఏంటంటే అసలుకి ఎక్కడైనా భలే అసలుకి మనం పువ్వులని పూజించే పండుగ కాబట్టి అన్ని పండుగలకల్లా ఈ తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగ చాలా స్పెషల్ అండి. 10 డేస్ నవరాత్రులు, సద్దుల బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ, దసరా భలే బాగుంటుంది. అందరూ ఊళ్ళల్లోకి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా ఇంకా ఫ్రెండ్స్ అయినా ఈ ఈ ఈ ఫెస్టివల్స్కి మాత్రం అందరూ కలుసుకుంటారు. ఇంకా దీపావళి, సంక్రాంతి అంటే అవి కామన్, కానీ ఇది కొంచెం స్పెషల్ అనమాట. 10 డేస్ ఉంటుంది కాబట్టి. అయితే ఇంకా కొంచెం వెనకాల రోజెస్ ఉన్నాయి చెట్టుకి. నేను కట్ చేస్తాను అని చెప్పేసి నేను తీసుకున్నాను. నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి రోజెస్ అయితే తీసుకొని కట్ చేస్తున్నాను. అసలు భలే ఉన్నాయి రోజెస్ అయితే. ఇంకా 2, 3 చెట్లే ఉన్నాయి. అంతకుముందు చాలా ఉంటుండే కానీ ఈ మధ్య కొంచెం ఇటంతా బండలు వేశాక అవన్నీ కొంచెం తగ్గిపోయాయి. చాలా పెద్ద చెట్లు ఉంటుండే, రోజెస్ చాలా పూస్తుండేది. ఇప్పుడైతే కొన్నే వచ్చాయన్నమాట. అయినా పర్లేదు, మాకైతే 2 బతుకమ్మలకి సరిపోయాయి. ఇంకా బయట కూడా పూలు తెచ్చాం కాబట్టి 2 బతుకమ్మలు బాగా చేసామన్నమాట. నేనైతే ఇది ఫస్ట్ టైము హైదరాబాద్ వదిలి ఇక్కడికి రావడము, దసరాకి, బతుకమ్మకి ఇక్కడికి రావడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. మేమిద్దరం కలిసి అయితే బతుకమ్మని చేసాము. చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము. అంటే చాలా ఇయర్స్ అయిందనమాట అక్క నేను కలిసి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకొని. తా తనేమో ఇక్కడే ఉండేది, నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. హైదరాబాద్లో ఏంటంటే అందరూ అంత ఎక్కువగా అనిపించదనమాట. తక్కువ మంది, తక్కువ బతుకమ్మలు ఉంటాయి. దానివల్ల ఇప్పుడైతే ఈసారి అదొక మామిడి చెట్టు ఇది. లాస్ట్ టైం నేను ఒక బ్లాగ్ కూడా చేశాను. సమ్మర్లో వచ్చినప్పుడు ఈ మామిడి చెట్టుకు చాలా బంగినపల్లి కాయలు కాసాయి. మేమైతే ఊరెళ్ళేటప్పుడు మా బావ అయితే అన్నీ కోసిచ్చాడు. మామిడికాయలు తీసుకెళ్ళాము. చాలా స్వీట్గా ఉంటుండే. ఒక 100, అది చిన్న చెట్టు అయినా ఒక 100 మ్యాంగోస్ అలా వస్తాయి దానికి. సమ్మర్ వచ్చిందంటే మేము ఇక్కడే తీసుకుంటాం కాయలు. ఇంకా అక్కడ రూమ్ కనిపిస్తుంది కదా, అది రాక్స్ రూమ్ అనమాట. వీళ్ళ ఇంట్లో కుక్క కూడా ఉంటుంది. వీళ్ళు లేనప్పుడు అదే కాపలా ఈ ఇంటికి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.